అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన తీర ప్రాంతానికి, మన నర్సాపురం నియోజకవర్గానికి గుండెకాయ లాంటి జిల్లా కేంద్రాన్ని అన్యాయంగా, మోసపూరితంగా తరలించిన తర్వాత దాని మీద ఏ రకంగా మన ప్రస్తుత స్థానిక శాసనసభ్యుడు లబ్ధి పొందాడో మనందరికీ కూడా తెలుసు. దీన్ని కప్పుపుచ్చడానికి మాయమాటలన్నీ కూడా చెప్పి, అబద్ధాలన్నీ చెప్పి మనకి 3,200 కోట్ల రూపాయలతోటి నర్సాపురం నియోజకవర్గాన్ని నవ్వుతున్న భవిష్యత్తు కింద అభివృద్ధి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ సంవత్సరాల క్రితం ఆయన చేత బటన్ నొక్కించి పనులన్నీ కూడా 2 నెలల్లో ప్రారంభించేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కూడా ఒక 15 రోజుల క్రితం కూడా గౌరవ ప్రస్తుత శాసనసభ్యుల వారు నర్సాపురం నియోజకవర్గంలో ఏదైతే కొబ్బరికాయలు కొట్టామో అన్ని పనులు కూడా పూర్తి అయిపోయిన కౌన్సిల్ చూసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క జిల్లా కేంద్రం ఇక్కడ నుంచి అన్యాయంగా తరలిపోవడం అనేది ఎప్పటికీ కూడా జీర్ణించుకోలేనప్పటికీ కూడా కనీసం ఈ పనులన్నా అయి ఉంటాయని ఒక ఉద్దేశంతో కొన్ని పనులు ఈ మధ్యన మనం తిరుగుతూ ఉన్నాం 10 రోజుల నుంచి. అయితే తిరిగినటువంటి పనులన్నీ కూడా ఏదైతే ఆయన బటన్ నొక్కారో ఏది కూడా అవలా ఇప్పటి వరకు మీరు అందరికీ కూడా తెలుసు, ప్రత్యక్షంగా మీరు కూడా చూడటం జరిగింది. అదేవిధంగా ఈవేళ మన బియ్యపు హార్బర్ ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయిందని అంటే పెద్ద పెద్ద షిప్పులు, ఓడలు ఇక్కడ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఇక్కడ అభివృద్ధి చెందిందని చెప్పి అంత ఆశతోటి నర్సాపురం నియోజకవర్గం నుంచి వేలాది మంది జనం ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు ఇక్కడ కాగితం పాడలో ఇక్కడ తిరుగుతున్నాయి తప్ప ఏదైనా హార్బర్ లేదు, ఏమీ లేదు. అయితే ఇక్కడ మరొక షాకింగ్ న్యూస్, ఇక్కడ స్థానికులందరినీ కూడా కలిసిన తర్వాత ఇక్కడ ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే, చాలా షాకింగ్ న్యూస్ ఏంటంటే, ప్రస్తుత గౌరవ శాసనసభ్యుల వారు ఈ యొక్క హార్బర్ని వంక పెట్టుకుని దీని ద్వారా ఈ పనులన్నీ కూడా ఇక్కడ జరగనివ్వకుండా చేయటం కోసం ఏదైతే ఆయన ఒక లాభాపేక్షతోటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ కూడా చాలా మటుకు కొనేశారని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ స్థానికులంతా కూడా. దాదాపు 200 ఎకరాల వరకు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అంతా కూడా కొనటం జరిగింది. వాళ్ళు మీరు చూస్తే కనుక మత్స్యకారుల పాపం గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా అక్కడ చెరువులు చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క భూములను కూడా వాళ్ళు అదిరించో, బెదిరించో, భయపెట్టో, ప్రలోభపెట్టో వాళ్ళ భూములు కూడా లాగేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ ఏదైతే స్థలాన్ని సేకరించామో దీనికి ఒక పక్కన 20 ఎకరాలు, ఇంకో పక్కన 40 ఎకరాలు కూడా సాక్షాత్ ఆయన బినామీ పేర్ల మీద తీసుకుని ఇక్కడ చెరువులు సాగు చేసుకుంటా ఉన్నారు ఈ యొక్క ముదునూరు ప్రసాదరాజు గారు అని చెప్పి స్థానికులంతా కూడా చెప్పడం జరిగింది. చాలా ఆశ్చర్యకరమైన విషయం. మా హయాంలో ఇక్కడ నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఇక్కడ ఒక ఫిషింగ్ హార్బర్ నేను రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు యొక్క ఆకాంక్షని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షని చెబితే ఆయన ఇక్కడ శాంక్షన్ చేశారు 14 కోట్లు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అని చెప్పేసి. వేళ దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ బోట్లు ఏవైతే ఉన్నాయో ఆ బోట్లన్నీ కూడా ఇక్కడ పార్కింగ్ అయ్యే విధంగా, దాంతోపాటుగా ఇక్కడ ఒక ప్లాట్ఫారమ్స్ అవనివ్వండి, కోల్డ్ స్టోరేజ్లు అవనివ్వండి, పెట్రోల్ బంక్ అవనివ్వండి, ఇది రకంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా వారి యొక్క మత్స్య సంపదని మంచి రేటుకి అమ్ముకునే విధంగా వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా ఇక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఆయన ఇక్కడ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా దానికి సంబంధించిన మెటీరియల్ కూడా వచ్చింది. ఇక్కడికి మెటీరియల్ వచ్చిన తర్వాత తదనంతరం వచ్చినటువంటి ఎలక్షన్లో వీళ్ళు నిర్దాక్షిణ్యంగా వీళ్ళు ఒక లాభాపేక్షతోటి ఇక్కడ చుట్టుపక్కల భూములన్నీ కూడా కొనేసుకుందాం ఉద్దేశంతో, చౌక రైట్లకు కొనేసుకుందాం ఉద్దేశంతో దీన్ని అర్ధంతరంగా ఆపేసి దీన్ని గొప్పగా 400 కోట్లతో ఇక్కడ కడతామని చెప్పేసి మోసపూరితమైనటువంటి అబద్ధాలన్నీ కూడా మన నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. వేళ చాలా ఆశ్చర్యకరమైన విషయం, వేళ యొక్క ఫిషింగ్ హార్బరే కాదు, వేళ ఫిషింగ్ హార్బర్ ద్వారా మొత్తం నర్సాపురం నియోజకవర్గ ప్రజలు ఉండండి, మత్స్యకారులు ఉండండి, అగ్నికుల శత్రువులు ఉండండి, అందరినీ కూడా నిలువునా మోసం చేసినప్పటికీ అదేవిధంగా చూస్తే కనుక చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. నల్లి క్రీక్ సంబంధించి కూడా ఈ యొక్క నల్లి క్రీక్ కూడా ఏదైతే ప్రజలందరికీ కూడా ఒక ఉపయోగం, దాదాపు 5-6 గ్రామాలకు సంబంధించిన రైతాంగం ఏదైతే 4,000 ఎకరాల్లో ముప్పుకి గురవ్వకుండా డ్రెడ్జింగ్ చేయడం ద్వారా అందరికీ కూడా ఉపయోగం. అదేవిధంగా దాని ద్వారా మత్స్య సంపద అంతా కూడా పెరిగి వేళ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా. దానికి అనుగుణంగా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏరువాక అనేక కార్యక్రమానికి వచ్చినప్పుడు మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇక్కడ 18 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి చిన్నలంక బ్రిడ్జ్ అవనివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డ్రెడ్జింగ్ చేయడం కానివ్వండి, అది దాదాపు 40%
శాతం పనులు మా హయాంలోనే పూర్తయినాయి. ఈ యొక్క కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కూడా అర్ధాంతరంగా ఆపేసి నిలువున ఈ యొక్క ప్రజల ఈ యొక్క మత్స్యకారులు ఉండి చుట్టుపక్కల ఉన్న రైతాంగం ఉండి నిలువున మోసం కూడా చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళ యొక్క ప్రత్యక్షంగా కూడా వేలాది మంది ప్రజలను నర్సాపురం నియోజకవర్గం చూడటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తూ ఉన్నారు, పక్కనే ఈ యొక్క బిఎఫ్తి పవర్ ఫాల్స్ లీజ్ కూడా ఉంది. ఈ యొక్క బిఎఫ్తి పవర్ ఫాల్స్ లీజ్ పనిచేయడం ద్వారా దాదాపు 4000 ఎకరాలు ముంపుకి నిత్యం గురవడం ద్వారా అన్ని కూడా చెరువులు జరిగింది. అది చెరువుల తర్వాత ఎప్పుడైనా సరే వేసవకాలం వచ్చినప్పుడు దాన్ని ఆరబెట్టుకోవాలంటే ఎక్కడ కూడా ఇది ఆరినటువంటి పరిస్థితి, నిత్యం ఫుల్గా వాటర్ ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది. వాటర్ ఫోర్స్ లూజులు కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేదు. కనీసం 5 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యుడు ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం పట్టించుకోలేదు. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంత మత్స్యకారులో ఉండి అగ్నికుల క్షత్రియులలో ఉండి ఈ ప్రాంత గ్రామాలందరినీ కూడా నిలువున్న మోసం చేశారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు చూస్తే కనుక కంపెనీ భూములు దాదాపు 1800 ఎకరాల కంపెనీ భూములు ఏదైతే ఉన్నాయో ఆనాడు దాదాపు 100 సంవత్సరాల చరిత్రది. 100 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలకి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ లేవు. అది కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్తే అది నేను స్వయంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెడితే ఆయన 2019 జనవరిలో ఆ యొక్క జీవో ఇష్యూ చేసి అందరికీ కూడా పట్టాలు ఇచ్చే విధంగా ఆయన ఆనాడే జీవో ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఫిబ్రవరి నెలలోనే చాలా మంది మేము పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. తదనంతరం వచ్చినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఆ యొక్క నోటిఫికేషన్ రావడం ద్వారా ఆపేరు. తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క సైకో ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యుడు ఎవరైతే ఎన్నుకోబడ్డారో పాలకొల నుంచి వచ్చి ఇక్కడ ఎన్నుకోబడ్డారు ప్రసాద్ రాజు గారు, రాజకీయ లాభాపేక్ష కోసం, దాని రాజకీయ దురుద్దేశాల కోసం దాన్ని అర్ధాంతరంగా ఆపేయడం జరిగింది. దానివల్ల ఒక 4 సంవత్సరాల వరకు కూడా ఏదైతే వాళ్ళ పట్టాల ఇష్యూ జీవో వచ్చినప్పటికీ కూడా ఆ దాదాపు 1500 రైతాంగాలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వేముల దీవి అదేవిధంగా బియ్యం తప్పే ప్రాంత ప్రజలందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీలు ఏమైనా ఉండి, అదేవిధంగా ఇతర సబ్సిడీలు ఏమైనా ఉండి, అదేవిధంగా మీరు చూస్తే వాళ్ళ మీద వాటి మీద లోన్లు ఏమైనా ఉండి ఎక్కడ కూడా రానటువంటి పరిస్థితి, ఆ 4 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్లు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళని అన్ని రకాలుగా మానసికంగా ఈ యొక్క ప్రాంత రైతాంగాన్ని అందరినీ కూడా అన్ని రకాలుగా మోసం చేసి ఇబ్బందికి గురి చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క ముదునూరు ప్రసాద్ రాజు గారు. దాన్ని అనేక రకాలుగా దాన్ని డైవర్ట్ చేసి ఆయన ఒక 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదో ప్రత్యేకంగా సేమ్ అదే జీవో తీసుకొచ్చి వాళ్ళు ఇదంతా నేనే సాధించానని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి మోసగాడు అని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేస్తున్నాం. మేళ మీరు చూస్తే కనుక అదే 1800 ఎకరాల్లో ఇంకొక 8 ఎకరాలు ఏదైతే దానికి సంబంధించి 8 ఎకరాల్లో కూడా ఇల్లులన్నీ కూడా ఉన్నాయి. ఆనాడు మేము పట్టుకొచ్చినటువంటి 18 ఎకరాల జీవో ఏదైతే అందరికీ రిజిస్ట్రేషన్ చేయాలో ఇంకా బ్యాలెన్స్ 8 ఎకరాలు మిగిలిపోయింది. ఆ 8 ఎకరాలు కూడా మేము తదనంతరం చేయాల్సినటువంటిది ఉంది. కానీ ఈ యొక్క ప్రభుత్వం మాటం ద్వారా మేము చేయలేకపోయాం. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 ఎకరాలు కూడా వాళ్ళు పట్టాలు ఇచ్చేటువంటి పరిస్థితికి చేయలేకపోయిందంటే అంతటి అసమర్థుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి, అంత అసమర్థుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ప్రసాద్ రాజు. అటువంటి వేళ్ళు ఈ 18 ఎకరాలు జీవో ఇచ్చారు, వాళ్ళు తీసుకొచ్చారు పట్టాలు ఇచ్చారంటే ప్రజలు అలాగే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.